ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. వెల్కమ్ టు PMCUSA మల్టీలింగ్వల్. PSSM స్వాధ్యాయ ఛాలెంజ్లో భాగంగా సన్షైన్ బిఫోర్ ద డాన్, నక్షత్ర లోకాలు బై జూడీ సటూరి, ఈ బుక్లోంచి మనం ఈరోజు చాప్టర్ 18 వెల్లడి, రివలేషన్, దాని గురించి తెలుసుకుందాం. ముందుగా PSSM మూమెంట్ ఆదిగురు అయిన శ్రీ సదానంద యోగీజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి, జూడీ సటోరి మేడంకి, 12 స్టార్ లైట్ కౌన్సిల్ మాస్టర్స్కి, ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ అందరికీ, వింటున్న మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచేసుకుంటూ ఈరోజు చాప్టర్లోకి వెళ్ళిపోదాం. రివలేషన్, వెల్లడి. ఎసేన్యా మోస్టేనియాలకు ఏం చేయాలో తోచడం లేదు. హఠాత్తుగా అడిగాడు, ఎసేన్యా, నువ్వు నీ మంత్రాన్ని జపించు, ఏదైనా దృశ్యం వస్తుందేమో చూడు, అది మనకేమైనా ఉపయోగపడవచ్చు అన్నాడు మోస్టేనియా. వెంటనే తన మెడలోంచి తాళం చెవిని తీసి చేతిలో పట్టుకుని వేళ్లతో రుద్దింది. మయాస్మియా యానోనియా యాషింటే 9 సార్లు జపించింది. తాళం చెవి వేడెక్కసాగింది. ఆ వేడి ఆమె ఒళ్లంతా పాకింది. మూడో కన్ను దగ్గర ప్రకంపనలు మొదలయ్యాయి. ఎసేన్యా అడిగింది, మేము నక్షత్ర ద్వారం దగ్గర ఉన్నాము. ఇక్కడి శక్తి నన్ను లాగేస్తోంది. దయచేసి మేము ఏం చేయాలో చెప్పండి. ఆమె అంతర్నేత్రానికి ఓ దృశ్యం కనపడుతోంది. పిరమిడ్ భవనంలో ముందు ఒక తలుపు తర్వాత మరొకటి తెరుచుకున్నాయి. పిరమిడ్కున్న 4 పక్కల 4 తలుపులున్నాయి. ప్రతి తలుపు కింద ఒక పెద్ద కన్ను ఆకారం ఉంది అని చదివాం కదా. ఆ భవనం అంతా బంగారంతో కలిసిన తెల్లటి కాంతి నిండి ఉంది. కానీ 4 పెద్ద నల్లని కళ్ళు మూసివేయబడి ఉన్నాయి. 2 తలుపుల గుండా 2 రవాణా విమానాలు భవనంలో నుండి బయటికి వచ్చాయి. వాటి నుండి నల్లటి పొడుగాటి కోట్లు వేసుకున్న ఒకేలాంటి మనుషులు కనిపించారు. ప్రతి ఒక్కరి ఒడిలో ఒక నల్లని పెట్టె ఉంది. జాగ్రత్తగా దృశ్యాన్ని గమనిస్తోంది ఎసేన్యా. ఇంతలో మరొక రవాణా వాహనం బయటికి వచ్చింది. అందులో క్రీసెస్, మోర్గి మాత్రమే ఉన్నారు. డ్రైవర్ ముఖం చూసింది. మళ్ళీ ఎస్సానే. ఇంతలో 4వ వాహనం మరో తలుపు గుండా బయటకు వచ్చింది. ఇందులో పోలీసులు, సైన్యాధికారులు ఉన్నారు. దృశ్యం అదృశ్యమైంది. మొత్తం అంతా మోస్టేనియాకు చెప్పింది ఎసేన్యా. ఎవరా నల్లటి దుస్తుల వాళ్ళు? అనునాకీనా? వాళ్ల ఒడిలోని నల్లటి పెట్టెలేమిటి? ఏమై ఉంటాయి? వాళ్ళంతా నక్షత్ర ద్వారం యొక్క మరో ప్రవేశం నుండి బయటకు వెళ్ళిపోతున్నారా? అన్ని ప్రశ్నలే. నువ్వు చూసిన దృశ్యం ఇప్పటిదా లేక భవిష్యత్తుదా? అడిగాడు మోస్టేనియా. ఏమో తెలియడం లేదు. వంటారా బీచ్లో మంత్రం 3 సార్లు జపించినప్పుడు నేను చూసిన దృశ్యం భవిష్యత్తులోనిది. నీవు ఎక్కడున్నావో తెలుసుకోవాలనుకున్నప్పుడు 9 సార్లు జపించాలని అనిపించింది. అప్పుడు నేను వర్తమానంలోని దృశ్యాన్ని చూశాను కదా. నేను అడిగిన ప్రతిసారి నువ్వు కాటేజ్లో బందీగా ఉన్న దృశ్యాలనే చూశాను అంది. అంటే నువ్వు మంత్రాన్ని 9 సార్లు జపించి ప్రశ్న అడిగినప్పుడు నీకు వర్తమానంలో దృశ్యాలే సమాధానాలుగా వచ్చాయి. ఇదే సరి అయినది. అయితే మనం భవనంలో ప్రవేశించడానికి ఇదే అనువైన సమయం. అందరూ వెళ్ళిపోతున్నారు కదా అన్నాడు మోస్టేనియా. అన్ని వైపులా గస్తీ తిరుగుతున్నారు. ఏదో ఒక వైపు నుండి వెళదాం. మనల్ని ఆరా తీస్తే మేము దారి కనుక్కోలేకపోతున్నామని, భవనం లోపలికి తీసుకువెళ్లే విమానం కోసం చూస్తున్నామని, నువ్వు నా సోదరి వెగా నుండి వచ్చిందని, నక్షత్ర ద్వారం ఎలా పనిచేస్తుందో చూపించమంటే తీసుకువచ్చానని చెబుతాను. నువ్వు పొరపాటును కూడా సిరియన్ భాష మాట్లాడకు. విశ్వకాంతి భాషనే మాట్లాడు. అంతేకాదు, నీ బ్యాగ్లోని గుళికలు నాకు కొన్ని ఇవ్వు. షర్ట్ జేబులో పెట్టుకుంటాను. నువ్వు కొన్ని నీ షర్ట్ జేబులో పెట్టుకో. నీ బ్యాగ్లోని కత్తిని పారేయ్. ఎందుకంటే పట్టుబడితే ముందు వెతికేది బ్యాగ్నే కదా అన్నాడు మోస్టేనియా. ఆమె అలాగే చేసింది. ఇక పద డార్లింగ్ అంటూ వంగాడు. ఇద్దరు నక్షత్ర ద్వారం లోపలి కాంతి వైపు నడిచారు. అది దగ్గరయ్యే కొద్దీ తనను లాగుతున్న భావం ఎక్కువైంది ఎసేన్యాకు. అది తనను పూర్తిగా లాగేసుకుంటుందేమోనని భయపడింది. రక్షించు మోస్టేనియా అని అరిచింది. ఆమె పూర్తిగా లాగవేయబడుతూ ఉంది. మోస్టేనియా గబగబా ఆమెను తన వైపు లాక్కొని నక్షత్ర ద్వారానికి వ్యతిరేక దిశలోకి నడిపించాడు. గస్తీ తిరుగుతున్న ఒక వాహనం వైపు చేయి ఊపాడు. అది నెమ్మదిగా వీళ్ల వైపు వచ్చింది. అందులో నుండి ఒక కాంతి వీళ్ల వైపు పడింది. ఎవరు మీరు? అడిగింది ఆ గొంతు లైరా భాషలో. అతను సైన్యం దుస్తుల్లో ఉన్నాడు. నా పేరు సిస్టర్స్. మేము నక్షత్ర ద్వారం దగ్గరకు వద్దామని వస్తున్నాము. క్రిసెస్, మోర్గీలకు ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. దయచేసి మమ్మల్ని లోపలికి తీసుకువెళతారా? అడిగాడు మోస్టేనియా. అందులోని అధికారులు వీళ్ళిద్దరినీ జాగ్రత్తగా గమనించారు. లోపలికి ఎక్కనిచ్చారు. ఎసేన్యా జాగ్రత్తగా పరిసరాలను గమనిస్తోంది. పిరమిడ్ పక్కన గోడలకున్న పెద్ద నల్లటి కళ్ళు మూసివేసి ఉన్నాయి. భవనం వైపు అంటే పిరమిడ్ పైభాగాన్ని నల్లటి తొడుగుతో కప్పివేశారు.
నక్షత్ర ద్వారాన్ని ఎవరు ఆక్రమించుకున్నారో కానీ దాని కాంతిని ఆపివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు ఉన్నత తలాల కాంతి ప్రపంచాలలో నక్షత్ర ద్వారాన్ని కలిసే వీలు లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలాగే జరిగితే ఆత్మలు ఉన్నత కాంతి తలాల నుండి 12 పరిణామాల దిగువ స్థాయి లోకాలలోకి ప్రవేశించలేవు. ఇక్కడి నుండి నక్షత్ర ద్వారం ఆవలి ఉన్నత తలాల కాంతి లోకాలకు వెళ్లలేవు. ఇంతలో ఎసేన్యా నుదుట స్పందనలు తెలుస్తున్నాయి. ప్రకంపన మొదలైంది. నుదుటి మీద నుండి చెమట కారి ముఖంపై పడుతోంది. వాహనంలోని వాళ్ళెవరూ ఆమె భావాలను గమనించడం లేదు. వాహనం లోపలికి వెళ్లేలోగా తన ఉద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి అనుకుంది. పరిస్థితి తారుమారైంది. నక్షత్ర ద్వారం అన్యాక్రాంతమైంది. ఎసేన్యా, మోస్టిన్యాలు మాత్రమే రక్షించగలరు. వాళ్ళ దగ్గర కొన్ని మూలికా గుళికలు మాత్రమే ఉన్నాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అతనికి పరిస్థితి అర్థమైంది. కళ్లను మూసివేయడం, పిరమిడ్ శీర్ష భాగాన్ని కప్పివేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తన మెడలోని తాళం చెవి మీద చేతులేసింది. కుడి అరచేతిలో దాన్ని పెట్టి ఎడమ అరచేతిలో మూసింది. ఒంట్లో వేడి పాకడం మొదలవగానే మనసులో ఇలా అడిగింది, ప్రియమైన కాంతిలోకవాసులారా, దయచేసి వినండి. నక్షత్ర ద్వారాన్ని రక్షించుకోవడానికి మేము ఏమి చేయాలో, ఎలా చేయాలో దారి తెలియచేయండి. ఆమె నుదుటి మీద 3వ కన్ను ప్రకంపించడం మొదలైంది. మరో దృశ్యం ఆమె కళ్ల ముందు కదలాడుతోంది. 3 వ్యక్తులు ఒక చిన్న గదిలో పడి ఉండడం చూసింది. కాళ్ళు చేతులు కట్టివేసి ఉన్నాయి. 3 గొలుసులతో కట్టివేసి ఉన్నారు. అందులో ఒకరి ముఖం చూస్తోంది ఎసేన్యా. అతడు జినోర్ స్టార్గేటును తన బృందంతో కలిసి సందర్శిస్తున్నప్పుడు పొడుగాటి నీలం కోటు ధరించి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ నీలం కోటులో లేడు. ఆమెకు బాగా గుర్తు. ఎంతో రుచికరమైన నీలం డ్రింకును అందరికీ ఇచ్చాడు. జినోర్ ఈజే బ్రదర్, పియరిస్ స్నేహితుడు. మిగతా 2 ఎవరో ఎసేన్యాకు తెలియదు. జాగ్రత్తగా చూస్తోంది వాళ్ళని ఎక్కడ బంధించారా అని. ఏమీ ఆధారం లభించడం లేదు. వాళ్ళ వెనకాల కాంతి నిలువుగా గీతలుగా వాళ్ళ శరీరాల చుట్టూ నీలి మెరుపు ఉంది. వాళ్ళు జీవించి ఉన్నారనే తెలుస్తోంది. కానీ 3లోనూ ఎలాంటి కదలిక లేదు. దృశ్యం అదృశ్యమైంది. వాహనం పిరమిడ్ భవన ప్రవేశ ద్వారం సమీపించింది. పిరమిడ్కు ఒకవైపు ఉన్న తలుపు తెరుచుకుంది. వాహనంలోనికి ప్రవేశించడం. వాహనం ఎక్కేటప్పుడు వీళ్లను ఎక్కించుకున్న అధికారి వీళ్లను దిగి కాస్త ఆగమన్నాడు. ఒక కార్నర్లో ఉన్న టేబుల్, కుర్చీల వైపు చూపించాడు. వీళ్లని జాగ్రత్తగా గమనించండి అంటూ ఇతరులకు చెప్పి తాను బిల్డింగ్ లోపల వైపుకు వెళ్లాడు. త్వరగానే మరో స్త్రీని వెంటబెట్టుకు వచ్చాడు. పొడుగ్గా, సన్నగా, పొట్టి ఎర్ర జుట్టుతో ఉంది. ఆమె మోర్గీనేమో అనుకొని హమ్మయ్య కాదులే అని ఊపిరి పీల్చుకున్నాడు మోస్టీనియా. కానీ చాలా వరకు మోర్గీలానే ఉంది. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగింది వీళ్ళని పైకి కిందకి చూస్తూ. నా పేరు సిస్టర్స్. ఈమె నా సోదరి అజా. వెగా నుండి వచ్చింది. స్టార్గేట్ దగ్గరకు క్రిసస్ మోర్గీల కోసం ఒక అత్యవసర సమాచారాన్ని అందించడానికి వచ్చాము. వారు ఇక్కడ ఉన్నారా అడిగాడు మోస్టీనియా. ఆ సమాచారం నాకు ఇవ్వండి, నేను వాళ్ళకి ఇస్తాను అంది ఆమె. క్షమించండి, నేను దీన్ని వాళ్లకు మాత్రమే ఇవ్వగలను. లైరా కౌన్సిల్ నుండి నాకు ఆ రకంగానే ఆదేశాలు ఉన్నాయి. వాళ్లకు తప్ప నేను దీన్ని ఎవరికి ఇవ్వలేను అన్నాడు. ఆ స్త్రీకి కోపం వచ్చింది. మీ లైరన్లంతా ఇంతే. అసలు మేము ఇక్కడ ఎందుకుంటున్నామో నాకే తెలియడం లేదు. క్రిసస్ మోర్గీల కోసం అంటూ మధ్యలో ఆపేసింది. వాళ్ళిప్పుడు ఇక్కడ లేరు. కనీసం ఒక డెకాన్ వరకు రారు. కాబట్టి మీరు ఆ మూలనే ఉండి ఎదురు చూడండి. మేము హడావుడిగా ఉన్నాము. పని మధ్యలో అంతరాయం కలిగించవద్దు అంది ఆవిడ కర్కశంగా. ఎసేన్యా, మోస్టిన్యాలు మళ్లీ అవే కుర్చీల్లో కూర్చున్నారు. ఎందరో సైన్యాధికారులు కిటికీల దగ్గర కూర్చొని బాతాకాని కొడుతున్నారు. ఆ ఎర్రజుట్టు ఆవిడ లోపలికి వెళ్లిపోయింది. ఎసేన్యా, నువ్వు స్పృహ కోల్పోయినట్లు నటించు. ఇక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారో గమనిస్తాను. మనం గుళికలను ఉపయోగించాలి, కానీ మనం వాటి ప్రభావానికి లోను కాకుండా ఉండాలి. ఎసేన్యా తలూపింది. కొన్ని నిమిషాలు ఆగి ఎసేన్యా మూలుగుతూ కడుపు నొక్కుకోవడం ప్రారంభించింది. ముందు మెల్లగా, ఆపై గట్టిగా. అధికారులు ఇటువైపు చూశారు. ఒక వ్యక్తి వీళ్లకి దగ్గరగా వచ్చాడు. ఏమైంది ఆమెకి అడిగాడు మోస్టిన్యాను. నాకు తెలియదు, ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఏమైందో కడుపు పట్టుకొని మూలుగుతోంది అని అజా ఏమైంది అని అడిగాడు. 3 అధికారులు వచ్చారు. ఎసేన్యా కింద పడి పొర్లుతూ మూలగసాగింది. క్రీజాను తీసుకురావడం మంచిది అంటూ ముందుగా వీళ్లను చూడ్డానికి వచ్చిన వ్యక్తి పరిగెత్తాడు. అజా కళ్ళు తెరు, మాట్లాడు అంటూ ఏడుస్తూ ఆమె నాడి చూడ్డానికి అన్నట్టు గొంతు దగ్గర వంగి గుసగుసలాడాడు. వాళ్ళు అంతా కలిసి గమనిస్తుండగా నేను నిన్ను ఎత్తుకొని వాహనం వైపుకి వెళతాను సహాయం కోసం అన్నట్లు. ఆ అధికారుల నుంచి కాస్త దూరంగా వెళ్ళాక ఎవరైనా వస్తే నిన్ను దించి గుళికలను విసురుతాను అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి ఆమె నోటులోకి గాలిని ఊదసాగాడు మోస్టీనియా. ప్లీజ్, ఎవరైనా సహాయం చేయండి అరిచాడు మోస్టీనియా. ఎసేన్యా కాస్త కళ్ళు తెరిచింది.
అదిగో ఆమె కళ్ళు తెరిచింది. ఆమె చనిపోలేదు, బాధతో మూర్ఛపోయింది అన్నాడు ఒక అధికారి. ఇంతలో ఎర్ర జుట్టావిడ మరో వ్యక్తితో కలిసి వచ్చింది. వారితో మరెవరూ లేరు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏమైంది ఆమెకి? ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదా, నేను సరిచేయడానికి. శాంతి లేకుండా పోయింది అంటూ విసుక్కుంది. ఆమెకు హఠాత్తుగా కడుపులో నొప్పి వచ్చి పడిపోయింది అన్నాడు అధికారి. ఆమె మూలుగుతూ కింద పడిపోయింది అన్నాడు మోస్టీనియా. వెంటనే ఎసేనియాని ఎత్తుకొని వాహనం వైపుకు నడవసాగాడు. ఓ 20 అడుగులు నడిచి హఠాత్తుగా ఎసేనియాను క్రిందకి దింపి రెప్పపాటు కాలంలో వెనకాల ఉన్న నలుగురి వైపుకు 2 గుళికలు విసిరాడు. అవి వెంటనే పగిలి గాఢమైన వాసన, పొగ ప్రదేశమంతా నిండిపోయింది. ఆ ఎర్ర జుట్టు స్త్రీ మిగిలిన 3 కళ్ళ వెంబడి నీళ్లు కారుతుండగా అరుస్తూ మొలుగుతూ వాళ్ళ కండరాలు చచ్చుపడిపోగా కదల్లేని స్థితిలో కింద పడిపోయారు. కనీసం 1 డెకాన్ పడుతుంది వాళ్ళు మామూలు స్థితిలోకి రావడానికి అంది ఎసేనియా. మోస్టీనియా, మనం వాహనంలో ఉండగా ఈ భవనంలోకి రాకముందు మరో దృశ్యం చూశాను. జినోర్ మరి 2 బంధించబడి ఉన్నారు. ఇక్కడే ఎక్కడో ఉండవచ్చు. నేను చూసిందల్లా వాళ్ళని బంధించి ఉన్న గదిలో సన్నని పొడిగాటి కిటికీలు ఉండి లోపలికి సన్నని వెండిలాంటి కాంతి పడుతోంది అంది. అయితే మనం త్వరగా భవనాన్ని వెతకాలి. నీ మొదటి దర్శనం ప్రకారం క్రిసస్, మోర్గి మిగతా అధికారులు బయటకు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు రావడానికి కొంత సమయం పట్టొచ్చు. నేను పై అంతస్తులోకి వెళతాను. నువ్వు ఈ క్రింద ఉన్న గదులన్నీ వెతుకు జాగ్రత్తగా. ఒకవేళ ఎవరైనా ఎదురైతే గుళికలు ఉపయోగించు. వీలైనంత వరకు ఇక్కడే కలుద్దాం అన్నాడు మోస్టీనియా. సరే అని ఎసేనియా కింద అంతస్తులో ఉన్న గదులన్నీ వెతికింది. ఎవరూ కనిపించలేదు. బహుశా క్రీజా ఆఫీస్ కాబోలు. టేబుల్ పైన ఒక సన్నని నల్లని తెర ఉంచబడిన పుస్తకం కనపడింది. దాని పక్కనే ఉన్న పక్షి ఈక పెన్ను ఉంది. ఎసేనియా వెళ్లి ఆ పుస్తకాన్ని తీసుకుంది. ఆమెకు ఆ వ్రాత అర్థం కాలేదు. ఆ పుస్తకాన్ని తన బ్యాగులో పెట్టుకుంది. మోస్టీనియాను బంధించినప్పుడు కూడా అతని కాటేజ్లో ఇలాంటి పుస్తకాన్ని తాను తీసుకోవడం ఆమెకు హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. దాన్ని తన బ్యాగులో రహస్య అరలోనికి మర్చిపోయింది. వెంటనే తన బ్యాగులో ఉన్న పుస్తకాన్ని బయటకు తీసి రెండింటిలోని వ్రాతను పోల్చి చూసింది. 2 ఒక్కటే. గబగబా రెండింటిని మళ్లీ తన బ్యాగులో పెట్టుకుని బయటకు నడిచింది. మోస్టీనియా ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. నీకోసమే ఎదురు చూస్తున్నాను. పైన అంతా చూశాను. ఎక్కడా జినోర్ వాళ్ల జాడ లేదు. బహుశా ఇంకెక్కడో బంధించి ఉంటారనుకుంటాను అన్నాడు. ఇప్పుడేమి చేయడం? అందరూ వచ్చేలోగా నక్షత్ర ద్వారాన్ని ఎలా కాపాడుకోవడం? ఎలాగైనా సృష్టికారక కళ్లను కప్పివేసిన నల్లటి ముసుగులను తొలగించాలి. సృష్టికారక కళ్ళనంటే పిరమిడ్ బిల్డింగ్ పక్క ఉన్న పెద్ద నల్లటి కన్ను ఆకారాలు. పిరమిడ్ శిఖరాగ్రాన కూడా ముసుగు వేశారు. ఆవలి వైపు నుండి ఉన్నత తలాల కాంతి ఇటు రాలేదు కదా. ఏమి చెయ్యాలి ఇప్పుడు? ఈ భవనంలో నుండి బయటకు వెళితే నక్షత్ర ద్వారపు సుళ్ళు తిరిగే కాంతి వలయంలోకి లాగివేయబడే శక్తులను తట్టుకునేలా నమూనా చేయబడ్డాయి. మనం బయటికి వెళ్లి పిరమిడ్ కళ్ల మీద నల్లటి ముసుగును తొలగించాలి. త్వరగా మనం ముందు క్రీజాను మిగతా సైన్యాధికారులు కట్టివేయాలి. వాళ్ళు సాధారణ స్థితికి వచ్చినా మన మీద మళ్లీ దాడి చేయకుండా ఉంటారు అన్నాడు మోస్టీనియా. గబగబా లోపల గదిలోకి వెళ్లి ఒక తాడును తెచ్చింది ఎసేనియా. గుళికల ప్రభావంతో కండరాలు పట్టుకోల్పోయి కింద పడుతున్న పోలీస్ అధికారులు యూనిఫామ్ను విప్పేసింది. తాడుతో గట్టిగా కట్టివేయవచ్చని. ఆ 4 చేతులను వెనుకకు కట్టేశారు. ఇదంతా ద్వేషం నిండిన కళ్ళతో చూస్తోంది క్రీజా. ఆమె మాట్లాడలేదు, కదలలేదు. ఆ 4 ఎసేనియా, మోస్టీనియా ఇద్దరూ కలిసి ఒక స్టోర్ రూమ్లోకి లాక్కెళ్లారు. రూమ్కి తాళం వేసేశారు. గబగబా రవాణా వాహనం ఎక్కి నక్షత్ర ద్వారం వైపు బయలుదేరారు. కళ్లకు అద్దాలు, సేఫ్టీ బెల్టులు పెట్టుకున్నారు. విమానం గాల్లోకి లేచింది. నక్షత్ర ద్వారం దగ్గరకు రాగానే ఎసేనియాకు తిరిగి లాగుతున్న భావం. కాకపోతే బెల్ట్ పెట్టుకోవడంతో ప్రమాదం లేదు. పిరమిడ్ 4 వైపులా 4 సృష్టికారక కళ్ళు ఉన్నాయి. అన్నిటి ముసుగులు లేకుండా చెయ్యాలి. ఈ విమానం ఎంత ఎత్తుకు ఎగరగలదో చూడాలి అంటూ విమానాన్ని పైకి ఎగిరించాడు మోస్టీనియా. అది కేవలం నేలకు 15 అడుగులు మాత్రమే వెళ్ళింది. ఇక అంతకంటే ఎత్తుకు వెళ్లడం లేదు. కళ్ళు కనీసం 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇక శిఖరాగ్రం ఇంకా ఎత్తులో ఉంది. వాళ్ళు అంత ఎత్తుకు ఎలా వెళ్లగలిగారు? కాంతిని రానివ్వకుండా నల్లటి ముసుగులు ఎలా కప్పివేశారు అంటూ ఆలోచనలో పడ్డాడు మోస్టీనియా. వెంటనే రవాణా నౌకని క్రిందకు దించాడు. సాధారణంగా అంత ఎత్తుకు నేను ఎగరగలను. లైరాలో ఇలాంటి శక్తులు సర్వసాధారణం. కానీ నా భౌతిక శరీర సాంద్రత వల్ల, నక్షత్ర ద్వారపు శక్తి వల్ల ఇప్పుడు అది సాధ్యపడడం లేదు అన్నాడు మోస్టీనియా. మనం చేయగలిగిందల్లా నక్షత్ర ద్వారం వెనుకకు వెళ్లి అలీజా రవాణా నౌక ఎక్కి ఇక్కడ నుండి తప్పించుకొని ఇతర లైరా కౌన్సిల్ సభ్యుల సహాయం తీసుకోవాలి. జానస్ ఇంటికి వెళ్లి అతడు జ్వెనీ కలిసి ఏమి సమాచారం తెచ్చాడో తెలుసుకోవాలి అన్నాడు. ఎసేనియా చాలా విచారంగా ఉంది. ఆమె తన ఇంటికి, తన తండ్రికి, తన స్నేహితులకు చాలా దూరంగా ఉంది. ఇంతలో వాళ్ళు నక్షత్ర ద్వారం నుండి వస్తున్న ఓ కాంతిని చూశారు. అది పెద్ద గుండటి కాంతి. ఇంద్రధనస్సు రంగులు విరచిమ్ముతూ ఉంది. అది దగ్గరయ్యే కొద్దీ అందులో నుండి మరో కాంతి, అది పెద్ద బంగారు బుడగలా ఉంది.
ఇంతలో నెమ్మదిగా అది వీళ్ల వాహనం పక్కనే ఆగింది. బంగారు బుడగలాంటి కాంతి తెరుచుకొని కాప్రిసియో దిగాడు. అతనితో పాటు మరో ముగ్గురు దిగారు. వాళ్ళు కూడా అచ్చం అతనిలానే ఉన్నారు. ఎసేనియా, మోస్టీనియాలకు ఏమీ అర్థం కాలేదు. వాళ్లను నక్షత్ర ద్వార శక్తి ఎందుకు లాక్కోలేదో. నలుగురు కాప్రిసియోలు చక్కగా వీళ్ల పక్కన నేల మీద నిలబడ్డారు. హలో ఎసేనియా, హలే మోస్టీనియా అన్నాడు మొదటి కాప్రిసియో. నక్షత్ర ద్వారం వెనక నుండి మేము మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాము. లైరాలో జరుగుతున్నదంతా మాకు తెలుసు. మేము సహాయం చేయడానికి వచ్చాము. మొదట మేము చేయాల్సింది సృష్టికారక కళ్లను కప్పి ఉంచిన నల్లటి ముసుగులను, పిరమిడ్ పైన పెట్టిన నల్లటి రాతి టోపీని తొలగించాలి అన్నాడు. కానీ ఇదంతా ఎలా చేస్తారు? మీరు నక్షత్ర ద్వార శక్తి వైపుకు ఎందుకు లాగబడ్డం లేదు అడిగాడు మోస్టీనియా. చాలా మామూలు సంగతే. మేము శుద్ధ శక్తి మాత్రమే, భౌతిక రూపాలం కాదు. నక్షత్ర ద్వార శక్తులను తట్టుకునే సామర్థ్యం మాకు ఉంది. మాకు రూపం, బరువు లేవు. మీరు ప్రస్తుత చూస్తున్న మా రూపాలు భ్రాంతి మాత్రమే, అవి నిజమైనవి కావు. మీకు ఇలా కల్పిస్తున్నాయి. మేము మా సంకల్పాన్ని, మా చైతన్యాన్ని ఉపయోగించి కావలసిన రూపాన్ని తెచ్చుకుంటాము అన్నాడు కాప్రిసియో. ఎసేనియా నక్షత్ర ద్వారానికి ఆవలవైపు నుండి వచ్చిన ఆ నలుగురిని జాగ్రత్తగా గమనిస్తోంది. వాళ్ళు అచ్చం మోస్టీనియా లాగానే ఉన్నారు. ఆమె నవ్వసాగింది. 5 మోస్టీనియాలు ఒకే చోట ఒకే సమయంలో. ఒకటే తేడా, 4 మోస్టీనియాల కళ్ళు నీలంగా ఉన్నాయి. అసలు మోస్టీనియావి నలుపు. వీళ్ళు చూస్తుండగానే 4 కాప్రిసియోలు గాల్లో ఎగిరారు. పిరమిడ్ కళ్లకు ఉన్న నల్లటి ముసుగులను తొలగించారు. మరింత పైకి ఎగిరి పిరమిడ్ శిఖరాగ్రాన కప్పిన నల్లటి రాతి టోపీని కూడా తొలగించారు. ఎసేనియా, మోస్టీనియాలు తమ రవాణా నౌకలో కూర్చునే ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు. ఇంతలో ఆ 4 క్రిందకు దిగి వీరి నౌకలోకి ఎక్కారు. పిరమిడ్లోకి వెనక్కి తీసుకువెళ్ళు మోస్టీనియా అన్నాడు కాప్రిసియో. వాళ్ల కోసం మనం లోపల ఎదురు చూద్దామన్నాడు. నవ్వుతూ ఎసేనియాని చూశాడు. రవాణా నౌక పిరమిడ్ లోపలకు వచ్చి అక్కడ నేల మీద ఆగింది. అందరూ దిగారు. ఇప్పుడు మనం ఓ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. నక్షత్ర ద్వారాన్ని కాపలా కాస్తూ ఎంతమంది ఉన్నారు అడిగాడు కాప్రిసియో. మేము ఈ భవనం పైన క్రింద అంతా చూశాము. 4 ఉన్నారు. వాళ్ళని మేము కట్టిపడేసి స్టోర్ రూమ్ లో పడేశాము. సిరియస్ నుండి తెచ్చిన ఒక మూలికా గుళికను ఉపయోగించి వాళ్ళని తాత్కాలికంగా కదలకుండా ఉండేలా చేశాము అన్నాడు మోస్టీనియా. ఎవరు వాళ్ళు అడిగాడు కాప్రిసియో. ఒక ఆమె పొడుగ్గా, సన్నగా, ఎర్రటి పొట్టి చుట్టుతో ఉంది. ఆమెను ఇతరులు క్రీజా అని పిలుస్తుంటే విన్నాము. ఆమె లైరన్ కాదు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మిగతా 3 లైరా పోలీస్ అధికారులు. వారు యూనిఫామ్లోనే ఉన్నారు. మేము ఇక్కడికి రావడానికి ముందు ఎసేనియా ఒక దృశ్యం చూసింది. చాలా మంది పిరమిడ్ ప్రవేశ ద్వారంలోంచి బయటకు వచ్చారు. ఒక రవాణా నౌక నిండా నల్లటి పొడుగాటి కోట్లు వేసుకొని మార్ఫ్రెడో లాగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అతనే నన్ను ఎమరాల్డ్ హిల్స్ మీద ఉన్న నా కాటేజ్లో బంధించినవాడు. ఇంకో రవాణా నౌక నిండా పోలీసులు. 3వ రవాణా నౌకలో ఇద్దరు, మరి డ్రైవర్. అతడు లైరావాసి, పేరు ఎస్సా. ఎప్పుడూ నక్షత్ర ద్వారం దగ్గరే ఉంటాడు. ఆ 2 నాకు తెలుసు. వాళ్ళు క్రిసస్ మోర్గి, 2 లైరా కౌన్సిల్ సభ్యులు. కాప్రిసియో ఆ నల్లటి పొడుగాటి కోట్లు వేసుకున్న వాళ్ళందరూ ఒక నల్లని పెట్టెను ఒళ్ళో పెట్టుకుని ఉన్నారు అంది ఎసేనియా మధ్యలో కల్పించుకుంటూ. వాళ్ళు తిరిగి వస్తే పిరమిడ్కున్న కళ్ల మీది కవరింగ్, శిఖరాన ఉన్న నల్లటి రాతి టోపీ తొలగించబడినట్లు వెంటనే గమనిస్తారు. వెంటనే వాళ్ళు జాగ్రత్త పడతారు. కానీ లోపల మనం ఉన్నట్లు వాళ్ళు తెలుసుకోలేరు అన్నాడు కాప్రిసియో. వాళ్ళు లోపలికి రాగానే మనం వెంటనే చర్య తీసుకోవాలి మత్సా అన్నాడు కాప్రిసియో. దానికి ఒక కాంతి జీవి తలూపాడు. నువ్వు ఈ కుర్చీలో ఎదురుగా కూర్చొని మోస్టీనియాలా నటించు. అతనికేమీ కాదు, ఎందుకంటే అతని శరీరం కాంతి మాత్రమే అన్నాడు ఎసేనియా వంక తిరిగి కాప్రిసియో. ఆ నల్లటి వ్యక్తులు లోపలికి రాగానే తాము వెతుకుతున్న వ్యక్తి తమ ఎదుటే తమ కోసం ఎదురు చూస్తుండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇక నేను మిగతా 2 అదృశ్యంగా ఉంటాము చూడండి అంటూ కాప్రిసియో. మిగతా 2 అదృశ్యమయ్యారు. అయినా మేము ఇంకా మీతోనే ఉన్నాము అంది కాప్రిసియో గొంతు. మోస్టీనియా, ఎసేనియా, మీరిద్దరూ పిరమిడ్ పై భాగంలో గల గదుల్లో ఒకదానిలో ఒకటి అక్కడే ఉండండి. మేము పిలిచేదాకా బయటికి రావద్దు. మేము 4 ఉన్నాము. వాళ్ళు చాలా మంది ఉన్నారు అని అనుకోవద్దు. అంతా సవ్యంగా జరుగుతుంది అంది కాప్రిసియో గొంతు. ఎసేనియా, మోస్టీనియా అలాగే చేశారు. వాళ్ళు వెళ్లి కూర్చున్న పిరమిడ్ పైభాగపు గదిలో చిన్న చిన్న కిటికీలుండి అందులోండి బయటకు చూస్తే బయట నక్షత్రాలు కనిపిస్తాయి. ఎసేనియాకు సిరియస్ గుర్తుకు వచ్చింది. అలాగే తన నడుముకున్న బ్యాగులోని నల్లటి పుస్తకాలు గుర్తొచ్చాయి. మోస్టీనియా, నీతో చెప్పడం మర్చిపోయాను. నిన్ను రక్షించడానికి నీ గదికి వచ్చినప్పుడు కిటికీ పక్కగా ఉన్న టేబుల్ మీద ఒక పుస్తకం ఉంటే తీసుకుని వచ్చాను. దాని సంగతే మర్చిపోయాను. మళ్ళీ ఈరోజు క్రీజా ఆఫీస్లో ఇంకొక నల్లటి పుస్తకం కనపడితే దానిని కూడా తీసుకుని వచ్చాను. రెండింటిలోనూ ఒకేలాంటి వ్రాత. నాకు అర్థం కావడం లేదు అంటూ రెండింటిని మోస్టీనియాకు చూపించింది. ఆ రెండింటిలోనూ వ్రాతను పరిశీలించిన మోస్టీనియా, ఇది లైరాకు సంబంధించింది కాదు. అంతేకాదు, ఇది ఏ ఇతర నక్షత్ర జాతులది కాదు. విశ్వకాంతి భాష కాదు అన్నాడు.
బహుశా కాప్రిసియోకు తెలిసి ఉండవచ్చు అని కూడా అన్నాడు. మళ్ళీ ఆ రెండింటినీ తన బ్యాగ్లోనే పెట్టేసుకుంది ఎసేనియా. జోనాస్ ఇల్లు వదిలి వచ్చాక మొదటిసారి మళ్ళీ ఇద్దరూ నిశ్చింతగా ఉన్నారు. ఎసేనియా నిద్రమత్తులో మోస్టీనియా భుజం మీద తలవాల్చింది. మోస్టీనియా ఎరుకతో ఉన్నాడు. తనకు తెలిసిన సైన్యాధికారి ఇగ్నేషియా గుర్తొచ్చాడు. ఇతడు మోసగాడా? స్నేహంగా మాట్లాడి అక్కడి వాళ్లను బుట్టలో పడేశాడా? లైరా ప్రజలు సైన్యాన్ని, పోలీసులను శాంతి కోసం, అందరికీ సమానత్వం కోసం ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఆధిపత్యం కోసమో నియంత్రణ కోసమో కాదు. ఈ రక్షణాధికారులు నేరుగా ప్రభుత్వ యంత్రాంగంలో మాట్లాడొచ్చు. 1-2 సార్లు ఇగ్నేషియా తనతో కలిసి అంటారిస్లో జరిగే గెలాక్టిక్ కౌన్సిల్ సమావేశాలకు కూడా వచ్చాడు. అతడి పాత్ర ఏమైనా ఉందా ఇందులో? ఆలోచించసాగాడు మోస్టీనియా. ఎసేనియా వంక చూశాడు. తన భుజం మీద తలవాల్చి నిద్రపోతోంది. ప్రేమగా ఆమె చెక్కిలిని ముద్దాడాడు. దాంతో ఎసేనియాకు మెలకువ వచ్చింది. ఓహ్ మోస్టీనియా, నాకు కల వచ్చింది. అందులో ఎందరో కాంతి ప్రేమైక జీవులు తెల్లని బట్టల్లో ఉన్నారు. వాళ్ళు నన్ను ఎంతో పైకి స్వర్గలోకాల్లోనికి తీసుకువెళ్లారు. వాళ్ళు నన్ను ఒక గదిలోనికి తీసుకువెళ్లారు. ఆ గదికున్న చిన్న చిన్న గుళ్లల్లో ఎన్నో దీపాలు వెలుగుతున్నాయి. ఆ గది మధ్యలో ఓ వెండి కుర్చీ, అందులో ఓ వ్యక్తి కూర్చొని ఉన్నారు. అతనికి చాలా పొడుగాటి వెండి జుట్టు ఉంది. గుండెటి దయగల మొహం. తన పేరు కాలపితామహ, ఫాదర్ టైం అన్నాడు. కల చెదిరిపోతుండగా నేను అతన్ని అడుగుతున్నాను, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని. దానికి అతడు, నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావంటే కాలం వేగవంతమవుతోంది. ఈ వేగవంతమైన కాలంలో నువ్వు విడుదల పొందుతావు అన్నాడు. ఈ కళ అర్థం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కింద నుండి ఏమైనా శబ్దాలు వినిపించాయా అడిగింది ఎసేనియా. లేదు, ఏమీ వినిపించడం లేదు. మనం మరి కాసేపు ఇక్కడ ఎదురు చూడడమే మంచిది అన్నాడు. ఎసేనియా లేచి కిటికీ దాకా నడిచి కిటికీలో నుండి బయటకు తొంగి చూసింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఊదారంగు ఆకాశం తేలిక రంగులోకి మారుతోంది. మొదటి డెకాన్ సమీపిస్తోందన్నట్లు. ఆమె అలా ఆకాశం కేసి చూస్తుండగా ఒక్కసారిగా బోలెడన్ని తేనెటీగలు జుంకారం చేసినట్లు శబ్దం ఇద్దరూ విన్నారు. ఆ శబ్దం మరీ ఎక్కువై దగ్గరై లైరన్ నక్షత్ర ద్వారం దగ్గర పిరమిడ్ భవనం మొత్తం ఆ శబ్దం ప్రకంపనలతో కంపించిపోయింది. ఇద్దరు శరీరాలు శక్తికి కుదింపుకు గురి అయ్యాయి. వారి పళ్ళు టకటక కొట్టుకుంటున్నాయి. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని కూర్చున్నారు. హఠాత్తుగా శబ్దం ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం అలుముకుంది. ఇంతలో ఎవరో పరిగెడుతున్నట్లు, పడిపోతున్నట్లు, అరుస్తున్నట్లు శబ్దాలు వినిపించాయి. ఎసేనియా, మోస్టీనియా గబగబా వరాండాలోకి వచ్చి మెట్లపై నుంచి క్రిందకి చూశారు. మోర్గి, క్రిసస్ ఏదో కనిపించని శక్తితో గోడకు అతుక్కున్నట్లు ఉన్నారు. చాలా మంది నల్లటి పొడుగాటి కోట్లు ధరించిన వాళ్ళు లోపలికి వస్తున్నారు. వెంటనే నల్లటి తారులాంటి ద్రవంగా మారి కింద పడిపోతున్నారు. వాళ్ళ కోట్లు మాత్రం ఉండిపోతున్నాయి. ఓ, మీరు ఇక్కడున్నారా? నేను మీకోసమే చూస్తున్నాను అంటూ కాప్రిసియో వచ్చాడు. అతని చేతిలో మెరిసే నల్లని పెట్టె. క్రీసస్, మోర్గీలు కదలలేకుండా ఉన్నారు. ఆశ్చర్యంగా ఎసేనియా, మోస్టీనియాలను చూస్తున్నారు. కాప్రిసియో మళ్లీ మోస్టీనియా వంక తిరిగి చెప్పసాగాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఓ పరికరాన్ని ఉపయోగిస్తున్నారు. పిరమిడ్ యొక్క పౌనఃపుణ్యాలను పాడు చేసి నక్షత్ర ద్వారాన్ని శాశ్వతంగా మూసివేయడానికి ప్రయత్నం చేశారు. మీరు కూడా బలమైన ప్రకంపనలు అనుభూతి చెంది ఉంటారే. మేము వీళ్ల కోసమే ఎదురు చూశాము. మోస్టీనియా, క్రిసస్, మోర్గీలు లోపలికి వాళ్ల నల్ల పెట్టెలతో రాగానే ఎదురుగా నువ్వే ఉన్నావనుకున్నారు. వాళ్ళు ఒక లేజర్ కిరణాన్ని ప్రయోగించారు, కానీ అది నేరుగా నా శరీరం నుండి దూసుకుపోయింది. ఏమీ కాలేదు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇబ్బందులో పడినట్టు. ఆ నల్లటి కోట్ల వాళ్ళు, సైన్యం, పోలీసులు, క్రిసస్, మోర్గీలు విమానం ఎక్కి తప్పించుకోవాలని చూశారు. కొందరు వెళ్లిపోయారు, కానీ చాలా దూరం పోలేదు. మా శక్తి తాకగానే ఆ నల్లటి కోట్ల వాళ్ళు శరీరాలు విఘటతం చెందాయి. నల్లటి బంకలాంటి పదార్థంగా మారిపోయాయి. రండి, నా చేతిలో మిగిలి ఉన్న 4 పెట్టెలో ఏముందో చూద్దామన్నాడు కాప్రిసియో. 3 టేబుల్ దగ్గర కూర్చున్నారు. అయితే ఆ నల్ల పెట్టెలో పిరమిడ్ శక్తులను ఆపివేయాలని ప్రయత్నించాయా అడిగాడు మోస్టీనియా. అవును, 3 రవాణా విమానాల్లో వీళ్ళంతా వచ్చారు. వీళ్ళు లోపలికి రాగానే వీళ్ల చేతుల్లో నల్ల పెట్టెలు తెరిచారు. ప్రతి పెట్టెలో నుండి ఓ వింతైన నీలిరంగు వర్తులాకారపు కాంతి బయటకు వస్తోంది. ఈ శక్తులే నక్షత్ర ద్వార శక్తులను నాశనం చేస్తున్నాయని అనిపించింది. మేము మా శక్తులతో వాళ్ళని తాకగానే వాళ్ళు పట్టుకున్న పెట్టెలు కూడా కరిగిపోయాయి. ఇది తప్ప, ఎందుకంటే ఇది ఒక్కటే తెరిచి ఉండలేదు అన్నాడు కాప్రిసియో. తన చేతిలోని పెట్టెను టేబుల్ మీద పెట్టాడు. ఇది తెరవాలని అనిపించడం లేదు, కానీ ఇది ఎలా పనిచేస్తుందో, ఇందులో ఏ రకమైన శక్తులు ఉన్నాయో తెలుసుకోవాలి అన్నాడు. పెట్టెకు గుండ్రటి ఆకారం గల లోహపు కొక్కెం ఉంది. జాగ్రత్తగా కొక్కాన్ని తిప్పాడు కాప్రిసియో. పెట్టె తెరుచుకుంది. వెంటనే నీలిరంగు కాంతి వర్తులాకారం గదిలో ప్రవేశించింది.
పిరమిడ్ గోడను తాకగానే అది తేనెటీగ జుంకారం లాంటి శబ్దం చేసింది. వెంటనే వీళ్ళ శరీరాలు వణకడం, పళ్ళు విపరీతంగా కొట్టుకోవడం జరిగింది. కాప్రిసియో వెంటనే ఆ పెట్టెను నేలకు విసిరేసి తన చేతిని చాపి శక్తివంతమైన కిరణాన్ని దానివైపు పంపాడు. వెంటనే అది కరిగిపోయింది. నేల మీద ఓ నల్ల మచ్చను మిగిల్చింది. ఇప్పుడు నాకు అర్థమైంది. వీళ్ళు అనునాకి కాదు, గెలాక్సీ ఆవల నుండి వచ్చిన డార్వీనియన్లు. విశ్వంలోకి మరో గెలాక్టిక్ ప్రపంచానికి చెందినవారు. వారు మన దిగువ స్థాయి స్వర్గలోకాల మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఎలోహింతో చాలాసార్లు చెప్పాను. అసలు లైరా నక్షత్ర ద్వారంపై గురిపెట్టడానికి కారణం లైరా 12వ పరిమాణ లోకం. దానికి అవతల అత్యున్నత కాంతి శక్తులతో కూడిన లోకాలు ఉన్నాయి. వాటిలోని జీవులు మాలాంటి వాళ్ళం స్వచ్ఛమైన ఆత్మలతో ఉండి ఏ రూపం కావలిస్తే ఆ రూపం ధరించగలము. డార్వినియన్లు కూడా ఆ సామర్థ్యం ఉంది. కానీ ఆ జాతి మనసు పూర్తిగా వినాశనకారిగా తయారైంది. వారు చీకటి శక్తులైన ఆధిపత్యం, నియంత్రణ మీద ఆధారపడి ఉన్నారు. భగవంతుని కాంతిని ఎప్పుడో పోగొట్టుకున్నారు. ఇతరుల మీద దాడి చేసి వారి మీద అధికారం చలాయించడంతో మాత్రమే వారు శక్తులను పొందుతున్నారు అన్నాడు కాప్రిసియో. కొంతకాలం క్రితం క్రోనోస్ గ్రహం నుండి వచ్చిన 3 వ్యక్తులను కలిశాను. వారు మా కౌన్సిల్ను కలవాలని, వారి నక్షత్ర నౌక గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దాడికి గురి అయిందని చెప్పారు. బహుశా వీళ్లే అయ్యుంటారు అంది ఎసేన్యా అంటూ తాను సేకరించిన 2 నల్లటి పుస్తకాలను కాప్రిసియోకు చూపించింది. ఇది మార్ఫ్రెడోది, మోస్టినియా కాటేజ్లో. ఇది క్రీజాది అంటూ వాటిని ఇచ్చింది. వాటిని తెరిచి చూసిన కాప్రిసియో, ఈ భాష నాకు తెలుసు అంటూ చదివాడు. చాలా వరకు వారి రోజువారీ కార్యక్రమాలు, ఎవరెవరు వచ్చి వెళుతున్నది వివరాలు వ్రాసి ఉన్నాయి. కొన్ని పేజీలలో ముఖ్యమైన సమాచారం ఉంది. కొద్ది కాలంలోనే లైరా నక్షత్ర ద్వారం తన వశం అవుతుందని, అప్పుడు మేము తిరిగి ఇంటికి వస్తామని, మన లోకంలో ఇక ఏమాత్రము జీవించడానికి కాంతి లేదు. ఈ దిగువ స్థాయి 12 లోకాల వాటిలోని జీవుల శక్తిని తీసుకొని మనం జీవించవచ్చు. నిదానంగా వాళ్ళందరూ మనకు లొంగిపోతారు. వాళ్ళ లోకాలను మనం ఆక్రమించవచ్చు. ఇప్పటికే లైరాలో జీవుల మధ్య మన నల్ల పెట్టెలను పంపాము. ఆ పెట్టెలు తెరవగానే అందులోని శక్తి వాళ్ళని లొంగదీసుకుంటుంది. వాళ్ళు ఇక ఎప్పటికీ వారి కాంతి శక్తులను పొందలేరు. చదవడం ముగించాడు కాప్రిసియో. అంటే పెట్టెలు నగరంలోనికి తీసుకువెళ్లారన్నమాట. మనం వెంటనే వెళ్ళి ఆపాలి కదా అంది ఎసేన్యా. అవసరం లేదు, నాతో వచ్చిన కాంతి జీవులు నగరంలోకి వెళ్లారు అన్నాడు కాప్రిసియో. మన నక్షత్ర జాతులు వారు వీళ్ళని ఎలా భరిస్తున్నారు, వీళ్ళని ఎలా ఉండనిస్తున్నారు అడిగాడు మోస్టినియా. శాంతి, ప్రేమ, ఏకత్వాల కాంతి శక్తులను నింపుకొని ఎవరెవరు ఉంటారో వాళ్ళని ఈ డార్వీనియన్లు ఏమీ చేయలేరు. అన్ని నక్షత్ర జాతులు పక్కన ఉన్న మరో గెలాక్సీ వాళ్ళు ఆండ్రోమెడన్స్ ఏకం కావాలి. గెలాక్టిక్ ఫెడరేషన్ సరిహద్దుల దగ్గర కాపలా ఎక్కువ చేయాలి. గెలాక్సీలోని జీవులందరూ తమ ఆలోచనలో దురాశ, ఆధిపత్య భావన, భయం ఇత్యాది గుణాలను దరిచేరకుండా చూసుకోవాలి. మీరు సంకల్పించిన నూతన మానవ సృష్టి ఈ విషయంలో గెలాక్సీ అంతటికీ మేలు చేస్తోంది. ఎసేన్యా భూమి మీద జీవులను భయపూరిత ఆలోచనలతో పాడు చేయడం తేలిక. ఒకప్పుడు మార్జోరెల్కా లాంటి పడిపోయిన దేవదూతల ద్వారా నాశనం కాబడిన భూలోకవాసులలో ఇంకా ఇప్పటికీ అదే నాశనమైన కలుషితం చేయబడ్డ శక్తి ఉంది. అదే డార్వీనియన్ లాంటి చీకటి జాతులను ఆకర్షిస్తోంది. ఒకసారి వారు అడుగుపెట్టారంటే మొత్తం గెలాక్సీ అంతటా తమ ప్రభావాన్ని వ్యాపింపజేస్తారు అంటూ ఆగాడు కాప్రిసియో. ఇంతవరకు క్రీజా పుస్తకం చదివాడు. ఇక మోస్టినియా కాటేజ్లో దొరికిన మార్ఫ్రెడో పుస్తకం తెరిచాడు. అది చదువుతున్న అతని మొహం మరింత గంభీరంగా మారింది. ఇందులో భూమి మీద ఇప్పటికే అట్లాంటిస్లో ప్రజలను తమలోని కాంతిని, ప్రేమలను నిలబెట్టుకోవడం కష్టమైపోతుంది. వాళ్ళు కూడా మాలాగా రూపాలను మార్చుకోగలరు కాబట్టి మీరు కనిపెట్టడం కష్టమవుతోంది అని ఉంది. ఇంకా ఇందులో వ్రాసి ఉంది ఒక టైం 2029 అజు అని. బహుశా డార్వీనియన్లను లైరాలో వదిలిన టైం కాబోలు. ఈ 29 అజు అంటే ఏమిటో నాకు పూర్తిగా అర్థం కావడం లేదు. బహుశా నేను కనుక్కోగలనేమో అంది మధ్యలో కల్పించుకుంటూ ఎసేన్యా. మీరు మమ్మల్ని పిరమిడ్ పైన గల రూమ్లో ఉండమన్నప్పుడు నేను కాసేపు నిద్రపోయాను. అప్పుడు నేను ఒక కల కన్నాను. అది కళ లేక దర్శనమా అనేది నాకు తెలియదు. కానీ కొందరు కాంతి జీవులు తెల్లని దుస్తుల్లో ఉన్నారు. వారు నన్ను స్వర్గంలోక లాంటి ఒక చోటికి తీసుకువెళ్లారు. అక్కడ ఒక గదికి గోడకున్న చిన్న గూళ్లలో ఎన్నో దీపాలు వెలుగుతున్నాయి. ఆ గది మధ్యలో వెండి ఆసనం మీద ఓ తెల్లటి పొడిగాటి గడ్డం ఉన్న వ్యక్తి కూర్చొని తన పేరు కాల పితామహ, ఫాదర్ టైమ్ అని చెప్పి కాలం వేగవంతమవుతోంది. వేగవంతమయ్యే ఈ కాలంలో నువ్వు విడుదల పొందుతున్నావు అన్నాడు. బహుశా అజు అంటే అతడేమో. మోస్టినియా ఇచ్చిన బంగారు తాళం చెవి నాకు దర్శనాలను కలిగిస్తూ ఉంటుంది అని ఆమె మెడలోని తాళం చెవిని తీసి కాప్రిసియో చేతుల్లో పెట్టింది ఎసేన్యా.
దాన్ని తిప్పి తిప్పి చూశాడు కాప్రిసియో. ఇది నీకు ఎక్కడ దొరికింది మోస్టీనియా? ఇందులో చాలా వింతైన లిపి ఉంది. ఈ సంగతి అడగడం మర్చిపోయాను అంది ఎసేనియా. మోస్టీనియా కాప్రిసియో వైపు, ఎసేనియా వైపు చూశాడు. పర్వాలేదు, ఆమెకి ఇక చెప్పవచ్చు అన్నాడు కాప్రిసియో. ఈ తాళం చెవి లైరాకు అవతలి వైపు నుండి వచ్చింది. నక్షత్ర ద్వారానికి అవతల ఉన్న ప్రదేశంలో స్వచ్ఛమైన ప్రేమ, కాంతి మాత్రమే ఉన్నాయి. ఈ ప్రదేశం గురించి చెప్పాలంటే దీన్ని సూర్యుడు ఉదయించడానికి ముందే సూర్యప్రకాశం ఉన్న ప్రదేశం అని పిలవచ్చు. నేను దీన్ని మోస్టీనియాకిచ్చి నువ్వు నీ బృందం లైరాను వదిలే ముందు నీకు ఇవ్వమన్నాను. నువ్వు భూమికి వెళతావు అని, ఒంటారాకు వెళ్ళావని నాకు తెలిసినట్లుగానే మోస్టీనియా కూడా తెలుసు. ఎందుకంటే ఒకానొక రోజున అక్కడ భూమి మీద కొత్త కాంతి ప్రసరిస్తుంది కాబట్టి. ఇప్పుడే మొదలైన 4 మహాయుగాల కాలపరిమితి చివరిలో ఈ ఒంటారా దక్షిణ సముద్రాల్లో ఉన్న ఈ ప్రదేశం భూమి మీద కొత్త కాంతిని, కొత్త శక్తిని ప్రతిష్ఠించడానికి అతి ముఖ్యమైన ప్రదేశంగా విరాజిల్లుతుంది. తద్వారా మొత్తం గెలాక్సీ ప్రభావితమవుతోంది. తరువాత చాలా కాలానికి ఎసేనియా నువ్వు ఒంటారాలో మళ్ళీ పుడతావు. అప్పుడు నీకు మరో తాళం చెవి ఇవ్వబడుతోంది. అది బంగారు తాళం చెవి కాదు, అది ఒక గొప్ప జ్ఞాన భాండాగారాన్ని తెరుస్తుంది. ఆ జ్ఞానం భూమిని, భూలోక వాసులకు ముందుగా నడిపించడానికి, తద్వారా భూమి మీద ఒక కొత్త పరిణామ చక్రం మొదలై గెలాక్సీకంతటికీ అనుభవాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఈ బంగారు తాళం చెవి ఒకనాడు నిజంగానే ఒక గది తాళాన్ని తెరుస్తుంది. ఆ గదిని నువ్వే కనుక్కోవాలి అన్నాడు కాప్రిసియో. ఎసేనియా కళ్ళు కాంతితో మెరిశాయి. దాన్ని కాప్రిసియో చేతుల్లో నుండి తన చేతుల్లోకి తీసుకుని వేళ్లతో రుద్దింది. ఆ తరువాత మయాస్మియా యానోనియా యాషింటే మంత్రాన్ని 9 సార్లు జపించింది. ఆమె చేతుల్లో తాళం చెవి వేడెక్కింది. ఆ వేడి ఒళ్లంతా పాకింది. నుదుటి మీద ప్రకంపనలు మొదలయ్యాయి. నక్షత్ర ద్వారానికి అవతల ఉన్న కాంతి జీవులారా, దయచేసి డార్వినియన్లు పదమైన అజూర్ 19 అజూకు అర్థం తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగింది. కాసేపట్లో ఆమె అంతర్నేత్రం ముందు ఒక కాగితం, రాయడానికి పనికొచ్చే మెటీరియల్, దాని మీద 29 అజూ అని డార్వినియన్ భాషలో వ్రాసి ఉంది. దాని క్రింద విశ్వకాంతి భాషలో అనువాదం వ్రాసి ఉంది. అజూ అంటే ప్రపంచపు ముగింపు. 29 అనేది పూర్తి కావడం, తెలుసుకోవడంలో సంబంధిత సంకేత సంఖ్య. ఇంతలో దృశ్యం అదృశ్యమైంది. ఎసేనియా కళ్ళు తెరిచింది. తాను చూసిందంతా ఇద్దరికీ చెప్పింది. ఏమీ తెలియడం లేదు అన్నారు ఇద్దరు. ఇంతలో కాప్రిసియో కార్బన్ కాపీలైన కాంతిజీవులు వీళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళని చూడగానే గోడలకు అతుక్కుపోయిన ఉన్న మోర్గి, క్రిసస్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. రండి, మీరు తెచ్చిన సమాచారం ఏమిటి? ఎసేనియా, మోస్టీనియాలు నగరం గురించి విచారపడుతున్నారు. నల్లపెట్టెలను నగరానికి తీసుకువెళ్లారని పుస్తకాల్లో వ్రాసి ఉంది. అక్కడి ప్రజల మీద వీటి ప్రభావం ఎలా ఉంది అడిగాడు కాప్రిసియో. వాళ్లలో ఒకరు చాలా వేగంగా ఉన్నత కాంతి లోకాల భాషలో ఏదో చెప్పసాగాడు. అంత వేగంగా ఎలా మాట్లాడుతున్నాడు? కాప్రిసియో ఎలా అర్థం చేసుకుంటున్నాడో అర్థం కాలేదు ఎసేనియాకి. మంచిది, డార్వినియన్లు అందరూ నాశనం చేయబడ్డారు అన్నాడు కాప్రిసియో. క్రీజా మిగిలిన 3 తప్ప అంది ఎసేనియా. వాళ్ళని బంధించి గదిలో పడేశాం కదా అంది. డార్వినియన్లు లైరా కౌన్సిల్లో కొందరికి, ముఖ్యంగా పోలీస్ అధికారులు ఇగ్నేషియాను బంధించి అతని లాంటి నకిలీని సృష్టించి తన క్రింది స్థాయి అధికారులను తన అదుపులోకి తెచ్చుకునేలా చేశారు. అంతేకాని లైరా కౌన్సిల్ సభ్యులు తిరుగుబాటు చేయలేదు అన్నాడు కాప్రిసియో. క్రీజాని మిగతా 3 పోలీస్ అధికారులను బంధించిన గదిలోకి నడిచారు. అంతా అక్కడ తాడు తప్ప మరేమీ లేదు. అంటే క్రీజా, లైరా, పోలీసు అధికారి వేషంలోని డార్వినియన్లు మాయమయ్యారు. సో ఈ చాప్టర్ ఇక్కడికి అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ చాప్టర్లో చెప్పినట్టు పిరమిడ్. సో అండ్ ఇక్కడ ఎసేనియా చూసింది కదా తన డ్రీమ్లో కాలపితామహ. సో మనకి పిరమిడ్స్ అనేవి ఎసెన్షియల్ పోర్టల్స్ లాంటివి. ఇప్పుడు మనం పిరమిడ్స్లో మెడిటేషన్ చేయడం వల్ల ఆ విశ్వశాంతి, ఆ కాంతి అంటే జ్ఞానం, ఆ జ్ఞానం అనేది మన బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి డౌన్లోడ్ అయ్యి ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తూ ఉంటాయి. సో ఈ కాలపితామహ అన్నట్లు మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఆ పిరమిడ్స్ని భూలోకంలోకి తెచ్చి మనం ఎవరినో గుర్తు చేయడానికి శ్వాస మీద ధ్యాస అంటూ స్టార్ట్ చేశారు. సో మన పితామహ ఇంట్రడ్యూస్ చేసిన ఇవన్నీ కూడా ఫాలో అవుతూ మనల్ని మనం తెలుసుకుంటూ అందరూ ఎవరి వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు PMC USA మల్టీలింగ్వల్. థ్యాంక్ యూ ఆల్.